హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మముడి 9వ భాగాన్ని వినేద్దాం. శివాన్స్ అలా శక్తి మీద ఇరిటేట్ అయి వెళ్ళిపోవడంతో శక్తికి ఒక క్షణం ఏం అర్థం కాలేదు. ఏమైంది శివాన్స్ గారికి? ఉన్నట్టుండి ఇలా బిహేవ్ చేస్తున్నారు? నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకని ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నారు? నేనే ఎక్కువ చొరవ తీసుకుంటున్నానేమో, నా ప్రజెన్స్ అతనికి నచ్చడం లేదు, అంతే అయి ఉంటుంది. అయినా నా లిమిట్స్ నేను చూసుకొని ప్రవర్తించాలి కదా, అనవసరంగా సార్ని ఇరిటేట్ చేస్తున్నాను అని కళ్ళ నిండా నీళ్ళతో తన మనసుకి తానే నచ్చజెప్పుకొని తను కూడా భోజనం చేయకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది శక్తి. శివాన్స్ బాధతో ఆలోచిస్తూ అలాగే మెల్లగా నిద్రలోకి జారుకుంటే శక్తి అస్తవ్యస్తమై తన ఆలోచనలు సరిచేయలేక అలాగే కలత నిద్రలోకి జారుకుంది. ఉదయం ఎప్పట్లానే మెలకు వచ్చిన శక్తి రోజులాగానే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఇంతకుముందు శివాన్స్ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని అతని కోసం ఎదురు చూడకుండానే బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయింది. రాత్రంతా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్న శివాన్స్ ఉదయం ఆలస్యంగా నిద్రలేచి ఆలస్యం అవడంతో ఆ రోజుకి జిమ్కి వెళ్లకుండా నేరుగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయిపోయి ఒకేసారి కిందికి దిగాడు. కిందికొచ్చిన శివాన్స్ చుట్టూ గమనించిన శక్తి కనిపించకపోవడంతో మేడం లేరా, ఎక్కడికి వెళ్ళారు అంటూ అక్కడున్న పని మనిషిని అడిగాడు. శక్తి అమ్మగారు ఇందాకే ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు అని చెప్పింది పని మనిషి. పని మనిషి చెప్పింది విన్న శివాన్స్ ఒక క్షణం రాత్రి తన ప్రవర్తన తలుచుకుని, ఓహో మేడం గారికి కోపం వచ్చింది అనుకుంటా, తను బ్రేక్ఫాస్ట్ చేసిందా అని అడిగాడు పని మనిషితో. హా బాబు, టిఫిన్ తినేసి లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లారు అమ్మగారు అని చెప్పింది పని మనిషి. పర్వాలేదు, నా మీద కోపాన్ని తిండి మీద చూపించలేదన్నమాట. ఓకే అనుకుని సరే త్వరగా టిఫిన్ వడ్డించు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతను కూర్చోగానే బ్రేక్ఫాస్ట్ వడ్డించింది పని మనిషి. త్వరగా పని మనిషి పెట్టింది తినేసి అక్కడి నుండి నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు శివాన్స్. ఆఫీస్కి వెళ్ళగానే అతని మేనేజర్కి కాల్ చేసి క్యాబిన్కి పిలిపించుకున్నాడు. శివాన్స్ పిలవడమే ఆలస్యం. మేనేజర్ శివాన్స్ క్యాబిన్కి వెళ్ళి అతను అడిగిన డీటెయిల్స్ అన్నీ అతని ఎదుట ఉంచాడు. అతనికి కావాల్సినవన్నీ అందించడం పూర్తయిన తర్వాత మరొక కవర్ తీసి శివాన్స్ ఎదుట ఉంచాడు మేనేజర్. మేనేజర్ తన టేబుల్ మీద పెట్టిన కవర్ చూసిన అతను, ఈ కవర్ ఏంటి మేనేజర్ గారు అని అడిగాడు. అది మీ పిఏ శక్తి తన జాబ్కి రిజైన్ చేస్తున్నట్టుగా ఇందాకే ఈ లెటర్ ఇచ్చారు సార్, ఆఫీస్కి రాగానే అని చెప్పాడు మేనేజర్ చెప్పింది వినగానే అతనికి ఒక క్షణం పట్టరానంత కోపం వచ్చింది. కానీ అది మేనేజర్ ముందు చూపించడం భావ్యం కాదని అతి బలవంతం మీద తన్ని తాను కంట్రోల్ చేసుకుని, సరే మీరు వెళ్ళి ఒకసారి శక్తిని నా క్యాబిన్కి పంపించండి అన్నాడు శివాన్స్ సాధ్యమైనంత కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ. అతని మాటలు విన్న మేనేజర్ గారు, అలాగే సార్ ఇప్పుడే పంపిస్తాను అంటూ అతని క్యాబిన్లో నుండి నేరుగా శక్తి క్యాబిన్కి వెళ్ళి, మేడం మిమ్మల్ని సీఈఓ గారు రమ్మంటున్నారు వెళ్ళండి అంటూ శక్తిని పంపించాడు. మేనేజర్ గారు వచ్చి చెప్పగానే శక్తి ఆ రోజు శివాన్స్కి సంబంధించిన వర్క్ షెడ్యూల్ ఫైల్ చేతిలోకి తీసుకుని నేరుగా అతని క్యాబిన్లోకి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమిన్ అని అడిగింది. ఎస్ కమిన్ అన్నాడు శివాన్స్ కోపంగా శక్తిని చూస్తూ. బాబోయ్, ఏంటి ఇంత కోపంగా చూస్తున్నాడు? ఆ చూపులకే గనక కాల్ చేసే శక్తి ఉంటేనా ఈ పాటికి నేను కాలి బూడిదయ్యేదని అని మనసులో అనుకుంటూ నేరుగా వెళ్ళి శివాన్స్ ఎదుట నిలబడి ఆ రోజు అతని వర్క్ షెడ్యూల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది శక్తి. శక్తి చెప్పేది ఏది అతని మనసుకి మెదడికి చేరడం లేదు. ఆమె జాబ్కి రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ ఎంతో అసహనానికి గురవుతూ జస్ట్ షట్ అప్ శక్తి అని అరిచాడు శివాన్స్. అతను ఎందుకలా అరిచాడో ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు శక్తికి. కానీ అతని వాయిస్లోని బేస్కి భయపడి వెంటనే నోరు మూసుకొని నిలబడింది. ఇప్పుడు నేనేం చేస్తానన్నట్టుగా శివాన్స్ కేసి చూడడంతో ఆమె చూపులోని భావం అర్థం చేసుకున్న శివాన్స్ ఆమె ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ కనీసం ఓపెన్ కూడా చేయకుండా ఆమె చేతిలో పెట్టి, ఏంటిది అని అడిగాడు కోపంగా. ఏముంది సార్, నా రిజిగ్నేషన్ లెటర్. ఎలాగో టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం నోటీస్ పీరియడ్ 3 నెలలు నేను ఇక్కడే వర్క్ చేయాలి. మన కాంట్రాక్ట్ ప్రకారం సంవత్సరం నేను మీకు భారీగా ఉండాలి. అందులో దాదాపు 3 నెలలు గడిచిపోయాయి. ఈ నోటీస్ పీరియడ్ ఇంకో 3 నెలలు అంటే దాదాపు 6 నెలలు పూర్తయిపోతుంది. నేను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ముందే వేరే జాబ్ చూసుకుని అక్కడ అడ్జస్ట్ అయితే తర్వాత నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అంది శక్తి వీలైనంత వరకు తన బాధని బయటికి కనిపించనివ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ. శక్తి మాటలు విన్న శివాన్స్ మరింత అసహనానికి గురవుతూ, అంత అవసరం ఏమొచ్చింది? నిన్ను కంపెనీ నుండి ఎవడు వెళ్ళిపోమన్నాడు? నేను అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత జాబ్లో నుంచి తీసేస్తానని చెప్పానా? లేదు కదా, మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది అని అడిగాడు కోపంగా. మీరు అనలేదు సార్, అలా మాట్లాడకపోవడం మీ గొప్పతనం, కానీ
పరిస్థితులు అర్థం చేసుకుని తగిన విధంగా నడుచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి నా రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి సార్ అంది శక్తి. సరే, మళ్ళీ అదే మాట. నేను నిన్ను వెళ్ళిపోమని చెప్పడం లేదని చెప్పినా కూడా ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? ప్రస్తుతం నీకు ఇక్కడే వచ్చే శాలరీ కన్నా బయట ఎక్కడ ఏ కంపెనీ కూడా రెట్టింపు ఇవ్వదు కదా, ఎందుకని నువ్వు ఆ విషయం అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు శివాన్స్ అసహనానికి గురవుతూ. అసలు శక్తి వెళ్ళిపోతానంటే తనకి ఎందుకంత అసహనంగా అనిపిస్తుంది అనేది శివాన్స్కి ఏమాత్రం అర్థం కావడం లేదు. కానీ ఆమె అక్కడి నుండి వెళ్ళడాన్ని అతను ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఆమె అతనికి దూరంగా వెళ్తుంది అనేది అతని మనసుని మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. శివాన్స్ మాటలు విన్న శక్తి, ఇదివరకంటే చరిత్ర చదువుకి సంబంధించిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నాకు ఎక్కువ జీతం అవసరమై నేను మీ కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. ప్రస్తుతానికి మీ మంచితనం కారణంగా ఆమెకు కావాల్సిన సకల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి నాకు ఎంత జీతం అవసరం లేదు సార్. ఒక్కదాని జానడి పొట్టకి కావాల్సిన పిడికెడు మెతుకులకి నేను ఎక్కడైనా సంపాదించుకోగలను. నాకు మీ గురించి తెలిసినంత వరకు చరిత్ర పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె చదువుకి ఆమె భవిష్యత్తుకి కావాల్సినవన్నీ మీరే ఏర్పాటు చేయగలరని నమ్మకం ఉంది. ఏర్పాటు చేయడం ఏంటి, ఆల్రెడీ దానికి కావాల్సినంత మీరు అరేంజ్ చేశారనే నమ్మకం నాకుంది. ముక్కు మొహం పరిచయం లేని అమ్మాయి గురించే మీరు ఎంతగానో ఆరాటపడిపోతారు. అలాంటిది మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో చరిత్రకి వైద్యం చేయిస్తున్నారు. మీరు ఎంతగానో కష్టపడి నిలబెట్టిన ప్రాణానికి ఖచ్చితంగా సరైన మార్గాన్ని చూపిస్తారనే నమ్మకం నాకుంది సార్. కాబట్టి నాకు ఎంత ఎక్కువ డబ్బు అవసరం లేదు. నేను సంపాదించుకోగలిగిన 10 రూపాయల్లోనైనా నేను బ్రతకగలను అంది శక్తి ఎంతో ఆత్మవిశ్వాసంతో. అరే, నీకేమైనా పిచ్చా? నేను ఇంతలా చెప్తూ ఉన్నా నీ మొండి పంతం నీదే తప్ప నా మాట వినిపించుకోవా అన్నాడు శివాన్స్ ఇరిటేట్ అవుతూ. మీ దృష్టిలో మన ఇద్దరికీ జరిగింది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అనుకుంటున్నారు. మీరు ఎలా అనుకున్నా నాకు అనవసరం. కానీ హైందవ సంస్కృతిలో పుట్టిన సగటు ఆడపిల్లగా నా వరకు నాకు మీరే భర్త, మీరే నా సర్వస్వం. ఇక ఈ జీవితంలో మరొకరికి చోటు అనేది ఉండదు. కన్ను మూసే వరకు మీతో గడిపిన ఈ కొన్ని రోజుల జ్ఞాపకాలని మనసులో భద్రంగా పదిలిపరుచుకొని జీవితాన్ని గడిపేస్తాను. జరిగిన ఈ పెళ్లిని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. మీతో గడిపిన ఈ సంవత్సర కాలం తాలూకు జ్ఞాపకాలు చాలు. అంతకన్నా నాకు ఇంకేం అవసరం లేదు సార్. అందుకే మీ నుండి విడిపోయిన తర్వాత మిమ్మల్ని చూస్తూ బాధపడడం కన్నా మీకు దూరంగా ఉండి మీ జ్ఞాపకాలతో జీవించడానికి నేను ఇష్టపడతాను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ దయచేసి నా నిర్ణయాన్ని కాదనకండి అంది శక్తి ఎంతో దీనంగా శివాన్స్ని వేడుకుంటూ. శక్తి మాటలు విన్న శివాన్స్ కోపంగా శక్తిని చూస్తూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు శక్తి? నీకేమైనా అర్థమవుతుందా? మన అగ్రిమెంట్ జరగడానికి ముందే మన ఇద్దరి మధ్య కండిషన్స్ అన్నీ నేను క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను పెళ్లి చేసుకుంటాను అనే విషయం నీకు చెప్పాను. పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా 1 yearకి నేను నిన్ను వదిలేస్తానని కూడా చెప్పాను. అప్పుడు అన్నిటికీ ఒప్పుకొని ఇప్పుడేంటి నా భార్యని అది ఇది అంటూ మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్గా లేదు శక్తి అన్నాడు శివాన్స్. ఏమైనా చెప్పండి సార్, నా నిర్ణయం మారదు. నేనేమీ మీ భార్య స్థానం నాకు ఇవ్వమని అడగడం లేదు కదా. అసలు అలా ఎప్పటికీ అడగను కూడా. నన్ను ప్రేమించలేని మనిషి, నాపై ప్రేమ లేని మనిషి నా పక్కన ఉండాలని నేనెప్పుడు అనుకోను. కేవలం మీరు నా రిజిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయండి అని మాత్రమే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంతకుమించి ఏం లేదు. ఇదిగోండి సార్, ఈ రోజుకి సంబంధించిన మీ వర్క్ షెడ్యూల్ అంటూ తనతో పాటు తీసుకొచ్చిన ఫైల్ని శివాన్స్ టేబుల్ వదిలిపెట్టి అక్కడి నుండి మాట్లాడడానికి ఏమీ లేదన్నట్టుగా వెళ్ళిపోయింది శక్తి. శక్తి వెళ్ళిన వైపే అసహనంగా చూస్తూ, అసలు ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? ఓకే ఫైన్, నన్ను ప్రేమించట్లేదు, నేను అక్కర్లేదు, నాకు ఆ స్థానం అక్కర్లేదు అంటుంది. నిజానికి నాకు కూడా అలాంటిది ఏమీ అవసరం లేదు. ఆ అమ్మాయిని నేను కేవలం కాంట్రాక్ట్ బేస్ మీదే మ్యారేజ్ చేసుకున్నాను. అదంతా ముందే చెప్పాను. దానికి ఒప్పుకుని మళ్ళీ ఏంటి? మీరే నా భర్త, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ నా జీవితంలోకి మరొకరిని రానివ్వను, వేరొకరికి నా లైఫ్లో స్థానం ఇవ్వలేనంటూ మాట్లాడుతుంది. ఎందుకులా? నా కారణంగా తన నిండు నిరోల జీవితాన్ని ఎందుకులా నాశనం చేసుకుంటుంది ఈ అమ్మాయి? అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ నుండి జాబ్ కూడా మానేసి వెళ్ళాలనుకుంటుంది. ఈ అమ్మాయికి ఎలా నచ్చజెప్పడం? చూస్తుంటే చాలా మొండిదానిలా ఉంది. ఎలా ఈ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పాలి? ఏం చెప్తే ఈ అమ్మాయి వింటుంది అని ఎంతో అసహనానికి గురవుతూ తన ఫోన్ తీసుకుని రేవంత్కి ఫోన్ చేశాడు శివాన్స్. తన ఆఫీస్లో ఏదో పనిలో మునిగిపోయిన రేవంత్ శివాన్స్ నుండి ఫోన్ రావడంతో ఆలస్యం ఫోన్ ఆన్సర్ చేసి, ఏరా చాలా కాలానికి గుర్తొచ్చాను, ఏంటి విషయం? ఎవడికి మూడింది? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే తప్ప ఈ ఫ్రెండ్ నీకు గుర్తుకురాడు కదా, ఏంటి విషయం? ఎవరికి సెటిల్ చేయాలి అంటూ శివాన్స్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన వాటికి తను మాట్లాడుతూ వెళ్ళిపోయాడు రేవంత్. నీ అయ్యా, ఆ నోరు కాస్త ముయ్యి. ఎప్పుడు సెటిల్మెంట్లు గొడవలు ఇవేనారా?
ఇంకా వేరే దేనికి ఫోన్ చేయవా అన్నాడు శివాన్స్ కోపంగా. అబ్బా అదేం లేదులేరా, ఎవడైనా మొండిగా చెప్పేది వినిపించుకోకుండా అక్రమంగా నీ దారికి అడ్డు రావాలని చూస్తే వాళ్ళని లీగల్గా ఎలా దెబ్బ కొట్టాలనే విషయంగానే కదా నువ్వు నాకు కాల్ చేస్తావు. అందుకే నేను అలా మాట్లాడలేను కానీ చెప్పు ఏంటి విషయం అన్నాడు రేవంత్. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నువ్వు వెంటనే ఉన్న పలానా నీ పని అంతా పక్కన పెడేసి మన ఆఫీస్కి రా అన్నాడు శివాన్స్. బాబు ఆత్రపు పక్షి, ఉన్న పలంగా రమ్మంటే ఎలా రా? రేపు నాకు అర్జెంట్ కేసు ఉంది కోర్టులో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని పనిలో బిజీగా ఉన్నాను. నువ్వు ఇప్పటికిప్పుడు ఉన్న పలానా రమ్మంటే ఎలా రా అన్నాడు రేవంత్. ఆ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే పెద్ద లాయర్ అయినట్టు తెగ బిల్డప్ వేయాల్సిన అవసరం లేదులే కానీ నోరు మూసుకొని రారా. నీ వర్క్ ఏదైనా ఉంటే నీ అసిస్టెంట్కి చెప్పేసి వచ్చాయి. 1 గంట కన్నా ఎక్కువ నీ టైం నేను తీసుకోనులే. ఇంకొక 1/2 గంటలో నువ్వు నా ముందు ఉండాలి అంటూ రేవంత్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు శివాన్స్. వీడెక్కడ దొరికాడురా బాబు నా ప్రాణానికి. లేడీకి లేచిందే పరుగని వీడు చెప్పిందే మనం వినాలి తప్ప మనమేం చెప్తున్నామనేది వీడు వినిపించుకోడు ఈడియట్. ఇక నాకు తప్పేదేముంది అంటూ తన అసిస్టెంట్ని పిలిచి ఆ వర్క్ అతనికి అప్పగించి తను నేరుగా శివాన్స్ దగ్గరికి వెళ్ళాడు. చెప్పినట్టుగానే 1/2 గంట లోపల శివాన్స్ ఎదుట ఉన్నాడు రేవంత్. చెప్పరా ఏంటి విషయం, సడన్గా రమ్మన్నావు అన్నాడు రేవంత్ శివాన్స్ ఎదుట కూర్చుంటూ. ఏం లేదురా, మనిద్దరం కలిసి శక్తిని ఒప్పించి కాంట్రాక్ట్ మ్యారేజ్ మీద సిగ్నేచర్ తీసుకున్నాం కదా, దాని గురించి మాట్లాడడానికి రమ్మన్నాను అన్నాడు శివాన్స్. అవునా? అయినా ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా దాదాపు 9 నెలల సమయం ఉంది కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం ఎందుకు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనిద్దరం కలిసి శక్తిని ఒప్పించలేదు, నువ్వు మాత్రమే శక్తితో మాట్లాడి డీల్ చేసుకున్నావు. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నాడు రేవంత్. హో అవునవునులేరా బాబు, నేను మాత్రమే డీల్ చేశాను, దానికి సంబంధించి మాట్లాడడానికి పిలిచాను అన్నాడు శివాన్స్. సరే విషయం ఏంటో చెప్పు అన్నాడు రేవంత్ శివాన్స్ చెప్పేది వినడానికి సిద్ధపడుతూ. ఏం లేదురా, శక్తితో కాంట్రాక్ట్ మీద సిగ్నేచర్ తీసుకోవడానికి ముందు అన్నీ క్లియర్గా మనం మాట్లాడేశాం కదా, అప్పుడు అన్నిటికీ అంగీకరించి సిగ్నేచర్ పెట్టి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది ఏంట్రా అంటూ శక్తి మాట్లాడిన మాటలని చెప్పాడు శివాన్స్. అతడు చెప్పింది పూర్తిగా విన్న రేవంత్, ఇందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏముందిరా? ఆ అమ్మాయి నీ కాంట్రాక్ట్కి అగైనెస్ట్గా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు, పైగా ఈ కాంట్రాక్ట్ అడ్డం పెట్టుకుని నేను ఎలాంటి బ్లాక్మెయిల్కి గురి చేయడం లేదు కదా, మరి నీ ప్రాబ్లం ఏంటి? అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ తర్వాత తను నీ లైఫ్లో నుండి వెళ్ళిపోతాననే కదా చెప్పింది. నీ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత తన లైఫ్ తన ఇష్టం, తను ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటుంది లేదంటే అలాగే ఉండిపోతుంది, అది నీకు అనవసరమైన విషయం కదా. అండ్ మోర్ ఎవర్ తన చేత కాంట్రాక్ట్ మీద సిగ్నేచర్ తీసుకునేటప్పుడు అందులో నువ్వు ఆమెని నీ దగ్గర జాబ్ చేయాలనే కండిషన్ ఏం పెట్టలేదు కదా, కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసే వరకు. మరి అలాంటప్పుడు ఆమె జాబ్ రిజిగ్నేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయవు నువ్వు? ఆమె నీ దగ్గర జాబ్ చేయకపోవడం అనేది పూర్తిగా ఆమె పర్సనల్, అలాగే ఆమె జీవితంలో మరొకరిని పెళ్లి చేసుకోకపోవడం అనేది ఆమె ఇష్టం, దీనికి నువ్వు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పడానికి వీల్లేదు అంటూ ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు రేవంత్. రేవంత్ మాటలు ఏమాత్రం నచ్చని శివాన్స్, అలా ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? పాపం రా శక్తి, చిన్నపిల్ల, అసలు లైఫ్లో ఏ సుఖ సంతోషాలు అనుభవించింది, కేవలం నా కోసం ఒక పేపర్లో సంతకం పెట్టినంత మాత్రాన తన జీవితం ఇలా అయిపోవాలా? శక్తి కంటూ ఒక లైఫ్ ఉండాలి, తన లైఫ్ పార్ట్నర్ ఉండాలి, చక్కటి పిల్లలు, అందమైన ఫ్యామిలీ, అంతకంటే అందమైన జీవితం ఖచ్చితంగా ఆమెకు కావాలి. ఆమె జీవితంలోనూ ఆమె కోసం కడవరకు తోడుండే ఒక తోడు కావాలి, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే ఒక బంధం కావాలి, ఆమె ప్రాణంగా జీవించే ఒక జీవి కావాలి అన్నాడు శివాన్స్ ఎమోషనల్గా మాట్లాడుతూ. ఇలా మాట్లాడుతున్నప్పుడు శివాన్స్ కళ్ళలో నుండి కన్నీళ్లు జారిపోతున్నాయి. అతను ఏమాత్రం గమనించడం లేదు. శివాన్స్లో చెలరేగుతున్న ఫీలింగ్స్ని గమనించిన రేవంత్, ఆమె లైఫ్ ఎలా పోతే నీకెందుకురా? నీ అవసరం కోసం ఆమె అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్లో శక్తి ఇరికించావు, అటు ఆమె అవసరం తీర్చావు, ఇటు నువ్వు చేయాలనుకున్న పనిని కూడా చేసేస్తావు. ఇది ఇక్కడితో వదిలే, ఇంతకు మించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి ఇష్టం, ఆ అమ్మాయి ఎలా కావాలనుకుంటే అలా చేసుకుంటుంది. అసలు శక్తి మీద నీ అభిప్రాయం ఏంటో ముందు తెలుసుకో. ఆమె జీవితం ఎలా పోతే నీకేంటి అక్కర అని శివాన్స్ ఆలోచనలో పడేలా మాట్లాడి, నేను అర్జెంటుగా పనుందిరా, నేను వెళ్ళొస్తానురా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి ఆలోచించుకుని టైం ఇవ్వాలని రేవంత్ ఉద్దేశం. తను మాట్లాడేది వినిపించుకోకుండా అలా మధ్యలో లేచి వెళ్ళిపోయిన రేవంత్ని చూస్తూ మరింత అసహనానికి గురయ్యాడు శివాన్స్ దగ్గర నుండి వెళ్ళిపోయిన రేవంత్ బయటికి వెళ్ళడమే ఆలస్యం. శారద గారికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేశాడు. రేవంత్ చెప్పింది విన్న శారద గారు ఆలోచనలో పడిపోయారు.
ఇటు శక్తి అటు శివాన్స్ ఇద్దరు సాయంత్రం వరకు అన్యమస్కంగానే ఆఫీస్లో గడిపారు. ఆ తర్వాత వరుసగా 2-3 రోజుల పాటు ఇదే తంతు. ఇద్దరు ఎడమొహం పెడమొహంలానే ఉన్నారు. శక్తి అలా తనని ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం శివాన్స్లోని అసహనాన్ని మరింత పెంచింది. వీళ్ళిద్దరి మధ్య ఈ డిస్కషన్ జరిగిన వారం రోజుల తర్వాత శివాన్స్లో రోజురోజుకి పెరిగిపోతున్న అసహనం కోసం కోపం వాటిని ఎలా చూపించాలో అర్థం కాక తను ఫారిన్లో చదువుకునేటప్పుడు తనకి పరిచయమైన మరొక ఫ్రెండ్కి ఫోన్ చేసి అతన్ని కలవడానికి వెళ్ళాడు శివాన్స్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.